ఏం పని చేసిండు? కృష్ణా బోర్డును అప్పచెప్పుడా పనిచేసుడు అంటే? కృష్ణా బోర్డును ఆంధ్రాకు తరలించుడా, లేదా గోదావరి మిగులు జలాల్లో మరి లేని హక్కును ఆంధ్రాకు దారాదత్తం చేయడం ఏంది పని? లేకపోతే ఆంధ్ర ప్రాజెక్టులకు ఆనాడు ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఎవరైతే ఉత్తరాలు రాసిండో ఆయన తీసుకొచ్చి సాగునీటి సలహాదారుగా పెట్టడమా? లేదా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణలో ఒక సంక్షేమ వాతావరణం తీసుకొస్తే పండుగలాగా వ్యవసాయాన్ని చేస్తే వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1 చేస్తే ఇలా కేసీఆర్ మీద కోపంతో కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయకుండా మిడ్ మానేర్ నిండబెట్టి మొత్తం రాష్ట్రంలో పంటలన్నీ ఎండుతుంటే ఇవాళ కరువు వాతావరణం ఉంటే కిందికెళ్లి నీళ్లు లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతుంటే గుడ్లప్పగిచ్చి చూడడమా తెలంగాణ సాగునీటి రంగంలో ఆయన సాధించిన విజయం? గోదావరిలో ఈరోజు బ్రహ్మాండంగా మోటార్ లాంచ్ చేస్తే కన్నెపల్లిలో ఏ కరువు ఛాయలు లేకుండా ఇలా నార్మల్ పోసుకున్న రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వాన పడుతుంది. ఊళ్ళల్లో కప్పలను వేసుకొని ఇలా పూజలు చేస్తాను వానలు పడాలని. అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే రాష్ట్ర రైతాంగం ఉంటే సోయిలేనోడు ముఖ్యమంత్రి, జై తెలంగాణ అని ముఖ్యమంత్రి తెలంగాణ నీళ్లను దారాదత్తం చేస్తుంటే బీఆర్ఎస్ ఊకుంటుందా? ఖచ్చితంగా కొట్లాడతాం, గొంతు విప్పి పోరాడతాం, చివరిదాకా తెగించి కొట్లాడతాం. మేమే జవాబిస్తామని కాంగ్రెస్ వాళ్ళ మేమే జవాబిస్తామంటున్నాం, మీరు మాత్రం రెచ్చగొడుతున్నారు ప్రజలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చెప్పారు. హక్కుల గురించి మేము ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా? గోదావరి నీళ్లలో మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంత? తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఎంత? నిన్నటి మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంది? ఏతి తేలకుండానే 30 రోజుల్లో కమిటీ వేస్తా, కమిటీ రిపోర్ట్ ఇచ్చి తెలంగాణ ప్రాజెక్టులేమో దశాబ్దాల పాటు, ఒకటి కాదు రెండు కాదు, దశాబ్దాల పాటు అంతర్రాష్ట్ర వివాదాల పేరిట ఇంతకుముందు సోదరుడు చెప్పిన ఇచ్చంపల్లి గాని, దేవాదుల గాని, ఇంకా తొమ్మిడిహట్టి గాని, ఇంకోటి గాని, ఇవన్నీ కూడా అంతర్రాష్ట్ర వివాదాల పేరిట దశాబ్దాలు నలిగినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి చీమగుట్టినట్టు అనిపించేది. కానీ చంద్రబాబు అడగంగానే 30 రోజుల్లో రిపోర్ట్ రావాలి, 31వ రోజు గోదావరి జలాలు కింది కురకాలి, పొంగి పొరలాలి, తెలంగాణ మాత్రం ఎండాలి. ఇదా నీతి? అందుకే మేము అంటున్నాం, ఎవడు అబ్బసొత్తని ఇస్తావు నువ్వు గోదావరి జలాల మీద హక్కు? ఎవడు చెప్పిండు నీకు 30 రోజుల కమిటీ ఒప్పుకోమని? ఆ కమిటీ జనరల్గా ఏ కమిటీ అయినా ఆఫీసర్స్ కమిటీ కానీ ఎక్స్పర్ట్స్ కమిటీ కానీ ఇట్ ఈస్ మియర్లీ అడ్వైజరీ ఇన్ నేచర్. వాళ్ళు చెప్పేది ఏది కూడా అల్టిమేట్ గా ప్రభుత్వం మళ్ళీ చర్చ పెట్టి అసెంబ్లీలో క్యాబినెట్ లో ప్రజా సమక్షంలో అవసరమైతే అఖిలపక్షం పెట్టి ఒప్పించి మెప్పించి మన హక్కుల గురించి ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు చెప్పి పారదర్శకంగా ఆ తర్వాత జెండా ఊపాలి. సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా సిగ్గు ఇజ్జత్ మానం ఉంటే నిన్న ఏమన్నాడండి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు అనుకుంటా ఆయన పేరు, బయటకు వచ్చి ఏం చెప్పిండు? ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పేపర్లు ఏం రాసినాయి? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? సాక్షి తీయండి, ఈనాడు తీయండి, ఆంధ్రజ్యోతి తీయండి, ఆంధ్ర ఎడిషన్ చూడండి, స్పష్టంగా చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. మీటింగ్ పెట్టిందే బనకచెర్ల కోసం, ఎజెండా నెంబర్ 1 బనకచెర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి? అజెండా ఐటమ్ చూపెట్టమంటారా? ఇప్పుడు నెంబర్ 1 ఐటమే బనకచెర్ల లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా? నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు, ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు, మేము అడిగినాం బనకచెర్ల గురించి, రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, కమిటీ వేసినాం, 30 రోజుల్లో ఓడిచిపోతుంది, 31వ రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు, ఆయన జుట్టు మా చేతులుంది, ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు. చంద్రబాబు కోవట్ను పెట్టుకుని ఇలా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం కాదు ఏముంది. నిజం చెప్తున్నారు మీరు అనుకుంటుర్రా? పొరపాటు. రేవంత్ రెడ్డికి శాపం ఉన్నది, నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందట. ఎన్ని నిజాలు చెప్పిండండి రేవంత్ రెడ్డి? యాద్ చేసుకోండి మీరు. రుణమాఫీ చేస్తా అన్నాడు December 9 అయిపోయిందా రుణమాఫీ? 2500 ఇస్తా అన్నాడు మహిళలకు, ఇచ్చేసిండా? 6 గ్యారెంటీలు అమలైనాయా? 4000 పెన్షన్లు అయిపోయినాయా? సోనియమ్మ పంపుతుందన్నాడు తులం బంగారం వచ్చిందా? స్కూటీలు వచ్చినాయా? ఏదొచ్చింది ఒకటి చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి సాధించిన విజయాలు ఒకటి చెప్పండి సార్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ అంటే కాంగ్రెస్